ఇప్పటి వరకు మనం ఎన్నో మర్డర్ అండ్ రేప్ కేసెస్ వినే ఉంటాం. కానీ ఇటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ ఎప్పుడో 90s లో అయిన కేసు ఇది. కానీ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. 40 రోజులు ఒక అమ్మాయి రేప్ ని అనుభవించింది, టార్చర్ ని అనుభవించింది. పూర్తిగా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకండి. 29th of March 1989 జపాన్ టోక్యోలో ఒక 19 ఏళ్ల అమ్మాయి కిడ్నాపింగ్ ఇంకా గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ లో ఒక 4 అబ్బాయిలను ఇంటర్రోగేట్ చేస్తూ ఉన్నారు. ఆ 4 వాళ్ళు ఒక తప్పు చేశారు అని కన్ఫెస్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళ డీటెయిల్స్ చెప్తూ వచ్చారు. ఇంకా డీటెయిల్స్ పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పేదానికి ఇంకా పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ కి అసలు మ్యాచే అవ్వట్లేదు. సో పోలీస్ వాళ్ళు ఆ 4 వేరువేరుగా కూర్చోపెట్టి అడిగారు. ఇలా కూర్చోపెట్టిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి. అంటే ఆ అబ్బాయిలు నిజమే చెప్తున్నారు. కానీ ఏ కేసు గురించి అయితే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో దాని గురించి కాకుండా ఇంకొక కొత్త కేసు అనేది బయటికి వచ్చింది. సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే పోలీస్ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సో వాళ్ళు ఆ అమ్మాయిని చంపి 55 గ్యాలన్స్ డ్రమ్ లోపల వేసి దాని లోపల కాంక్రీట్ వేసి వకాసు అనే కన్స్ట్రక్షన్ సైట్ లో దాన్ని డంప్ చేస్తారు. సో పోలీస్ వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్లి ఆ డ్రమ్ ని తీస్తారు. కానీ అంతలో ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఇంకా ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపుతారు. పోస్ట్ మార్టం తర్వాత ఈ అమ్మాయి ట్రమాటిక్ షాక్ లో ఉండే అని పోలీస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అమ్మాయిని చంపే ముందు చాలా టార్చర్ చేశారు. ఇదే కాదు, ఆ అమ్మాయి బ్రష్ లోపల చిన్న చిన్న నీడిల్స్ దొరికాయి. ఇంకా రెక్టల్ క్యావిటీ లోపల బాటిల్ క్యాప్స్ దొరికాయి. చనిపోయే ముందు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది అని అండ్ తన ముఖం కూడా చాలా డ్యామేజ్ అయ్యి ఉంది. ఆమెని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉండే. కానీ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఆమె ఫింగర్ ద్వారా తన ఐడెంటిటీని గుర్తుపట్టారు. ఆ రోజు ఆ ప్లేస్ లో హ్యూమన్ హిస్టరీలోనే ది మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ బ్రూటల్ కేసుగా నిషేధించారు. ఈ కేసు జపాన్ లో ఉన్న మినాటో అనే ఊరిలో స్టార్ట్ అవుతుంది. తిన పేరే జున్కో ఫరుటో. తిన ఏజ్ 17 years. తిను వాళ్ళ పేరెంట్స్ తో నివసిస్తుంది. తను యషియో మినామి హై స్కూల్లో చదువుతుంది. తను చాలా క్యూట్ గా ఉండేది. ఇంకా అకాడమిక్స్ లో కూడా టాపర్. సో దాని వల్ల జున్కో వద్దనుకున్న స్కూల్లో అబ్బాయిలను ఈజీగా అట్రాక్ట్ చేసుకునేది. జున్కో తన స్కూల్ అబ్బాయిలకి ఒక డ్రీమ్ గర్ల్ కంటే తక్కువ కాదు. సో అదే స్కూల్లో ఒక 4 అబ్బాయిలు గ్రూప్ ఉండేది. వాళ్ళు స్కూల్ చదవడం అయితే ఆపేశారు, కానీ స్కూల్ కి వచ్చి టీజ్ చేయడం అయితే ఆపలేదు. ఇంకా వీళ్ళు లోకల్ గ్యాంగ్స్టర్స్ తో చాలా లింక్స్ అనేవి పెట్టుకున్నారు. సో దాని వల్ల స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళు. ఆ గ్రూప్ లో 18 years old హిరోషి మియానో, 17 years old జో అగురా, 16 years old షింజు మినాటి అండ్ 17 years old యషుషి. దీంట్లో హిరోషి మియానో జున్కో పైన క్రష్ ఉండేది. అండ్ ఒక రోజు జున్కోకి ప్రపోజ్ చేస్తాడు. కానీ జున్కో తనని పొలైట్ గా రిజెక్ట్ చేస్తుంది. అండ్ హిరోషి మియానో ఈ రిజెక్షన్ అనేది తట్టుకోలేపాడు. సో దాన్ని లోపల పెట్టుకున్నాడు. 25th November 1988 జున్కో తన పార్ట్ టైం జాబ్ టైం అయిపోయాక సైకిల్లో ఇంటికి వెళ్తుండగా అదే దారిలో హిరోషి మియానో ఇంకా షింజి మినాటో తిరుగుతూ ఉంటారు. అండ్ ఆ టైంలోనే తను ఒంటరిగా వెళ్ళడం చూశారు. ఇంకా ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఇద్దరు ఆమె సైకిల్ ని పడే నేను వెళ్ళి హెల్ప్ చేసేలాగా యాక్టింగ్ చేస్తా అని మాట్లాడతా అని అంటాడు. సో మినాటో సైకిల్ దగ్గరికి వెళ్ళి తంతాడు అండ్ జున్కో అక్కడ పడిపోతుంది. ఆ టైంలోనే హిరోషి మియానో హెల్ప్ ఆఫర్ చేస్తాడు. హిరోషి మియానో వాళ్ళ స్కూల్లోనే చదివేవాడు. ఇంకా జున్కో గుర్తుపట్టేది. సో తను వాడి హెల్ప్ తీసుకుంటుంది. హిరోషి మియానో తనని ఇంటి దగ్గర దింపుతా అని ఒక హోటల్ కి తీసుకెళ్లి అక్కడ తనని బెదిరిస్తాడు. నువ్వు గాని పారిపోవడానికి ప్రయత్నిస్తే, ఎవరినైనా పిలవడానికి ప్రయత్నించినా, నువ్వు చెప్పిన మాట వినకపోయినా గ్యాంగ్ మెంబర్స్ కి చెప్పి మీ ఫ్యామిలీని చంపుతా అని బెదిరిస్తాడు. తను భయపడి సైలెంట్ అయిపోతుంది. ఇంకా హిరోషి మియానో తనపై చాలా మిస్బిహేవ్ అనేది చేస్తాడు. సో ఎప్పుడైతే హిరోషి మియానో అనుభవిస్తాడో దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి జున్కో తప్పు పని చేపిస్తారు. సో దాని తర్వాత తనని వదిలేద్దామని అనుకున్నారు. కానీ సడన్ గా ఇలా వదిలేస్తే తను పోలీస్ వాళ్ళకు చెప్తుంది అని రియలైజ్ అయ్యారు. సో తనని షింజి మినాటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా షింజి మినాటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి జున్కో నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. షింజు పేరెంట్స్ కి జున్కో తన గర్ల్ ఫ్రెండ్ కాదే అని తెలుసు. కానీ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే షింజి యొక్క గ్యాంగ్స్టర్ లింక్స్ వల్ల వాళ్ళు భయపడేవాళ్ళు. సో షింజి ఏది చేసినా వాళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉండేవాళ్ళు.
25th November 1988 నుంచి 4th of January 1989 టోటల్ 44 డేస్ దాకా తనని టార్చర్ చేశారు. స్టార్టింగ్ తనని కొన్ని వీక్స్ ఫిజికల్ అండ్ సెక్షువల్ నీడ్స్ కోసం ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇంకా దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని మరీ సెక్షువల్ నీడ్స్కి యూజ్ చేసుకునేవాళ్ళు. 100కు పైగా వేరు మనుషులు జున్కో పైన రేప్ చేశారు. జున్కో యొక్క మిస్సింగ్ అయిన 3 డేస్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో తన మిస్సింగ్ రిపోర్ట్ రాపించారు. అసలు ఈ విషయం అబ్బాయిలకు ఎలా తెలిసిందో తెలియదు, కానీ వాళ్ళకి చివరికి తెలిసిపోయింది. సో దాని తర్వాత తనతో ఫోర్స్ఫుల్ గా కాల్ చేయించి తన ఫాదర్ కి నేను ఒక్కడితో లేచిపోయా, ఇంకా నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పిపించారు. సో వాళ్ళ పేరెంట్స్ ఆ మిస్సింగ్ రిపోర్ట్ ని విత్డ్రా చేసుకుంటారు. వాళ్ళు ప్రతి రోజు తనని టార్చర్ చేయడానికి వేరు రకాలుగా ట్రై చేసేవాళ్ళు. అంటే తనని ఎప్పుడు నేకెడ్ గా ఉంచడం, లేదా తన ముందు మాస్టర్బేట్ చేసుకోమనడం, ఇంకా ఫోర్స్ఫుల్ గా తన జెనైటైట్స్ లోపల వేరు ఆబ్జెక్ట్స్ ని ఇన్సర్ట్ చేయడం, లైక్ హాట్ బల్బ్, ఐరన్ రాడ్, బాల్స్, బాటిల్స్, చాలా వస్తువులు. ఇంకా కొన్నిసార్లు తన జెనైటైల్స్ లో వస్తువులు ఇరుక్కుపోయేవి కూడా. ఎప్పుడైతే తన బాడీ పోలీస్ వాళ్ళకు దొరుకుతుందో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో జున్కో యొక్క బాడీ లోపల ప్లాస్టిక్ యొక్క బాటిల్స్ ఇరుకొని ఉన్నట్టు దొరికాయి. ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ మృగాలు ఎంత టార్చర్ చేశారు. డిసెంబర్ మంత్ లో అక్కడి నుంచి తను పారిపోవడానికి ట్రై చేసింది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ క్రూరులకు దొరికిపోయింది. పారిపోవడానికి ప్రయత్నించినందుకు తనకి పనిష్మెంట్ ఇస్తారు. అంటే తనని పడుకోబెట్టి మోకాల పైన డంబుల్స్ వదిలేవారు, ఇంత హైట్ అంటే పై నుంచి వదిలేవారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కొక్క బోన్ ఇరుగుతుంటే ఎలా ఉంటుంది పెయిన్. తన కాళ్ళు కూడా విరిగిపోయాయి. తను ఇంకా నడవలేని స్టేజ్ కి వచ్చేసింది. అంటే నాకు చెప్పాలంటే ఎలానో ఉంది. మనుషులు పైశాచిక ఆనందం కోసం ఇంత క్రూరులుగా మారుతారా? తనకి వాష్రూమ్ వెళ్ళాలి అన్నా పాక్కుంటూ వెళ్ళేది, పాక్కుంటూ వచ్చేది. తనని ఎంతలా టార్చర్ చేసేవాళ్ళు అంటే తను ప్రతిరోజు అడుకునేది నన్ను చంపేయండి అని. ఇంతే కాదు, తన బాడీ పైన వేడి వ్యాక్స్ వేసేవాళ్ళు. ఇంకా లైటర్ తో తన బాడీ వేరు చోట్ల కాల్చేవాళ్ళు. తనని ఒక పూట కూడా సరిగా తినించేవారు కాదు. ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల తన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నింది. ఇంకా ఎక్కడెక్కడో వేరు చోట నుంచి రక్తం ఇంకా చీము కారుతూనే ఉండేది. ఇప్పుడు వాళ్ళకి తనని చూస్తే వికారంగా ఉండేది, ఎందుకంటే తన కండిషన్ అనేది ఇంతకు ముందులాగా అసలు లేదు. తను చాలా వింతగా, అంటే బాడీ నుంచి రక్తం కారుతూనే ఉండే, ఇంకా బాడీ ఫ్లూయిడ్స్ అనేవి కారుతూనే ఉండేవి, ఇంకా ఫేస్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయినా కూడా తనని టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు తనని ఒక సెకండ్ కూడా ప్రశాంతంగా ఉంచేవాళ్ళు కాదు. ఇది చెప్పాలో లేదో తెలియట్లే, కానీ తన లెఫ్ట్ సైడ్ నిప్పుల్స్ ని ఫోర్స్ఫుల్ గా అంటే రిమూవ్ చేసేవాళ్ళు, అంటే బాడీ నుంచి డిటాచ్ చేసేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి ఆ నరకం, ఆ నొప్పి ఎలా ఉండేదో. అసలు ఇలాంటి మృగాలు కూడా జీవించేవాళ్ళ. సో ఆన్ ద డే 4th January 1989 ఆ రోజు హిరోషి మియానో తన మొత్తం మనీని గ్యాంబ్లింగ్ లో ఓడిపోతాడు. ఇంకా ఆ కోపాన్ని జున్కో పైన చూపిస్తాడు. 5th of January 1989 పొద్దున 10 గంటలకి తన చివరి శ్వాస తీసుకుంటుంది. వాళ్ళు దొరకొద్దు అని ఒక 55 gallon డ్రమ్ లో వేసి దాన్ని కాంక్రీట్ తో ఫిల్ చేశారు. దాని తర్వాత 5th of January 1989 మిడ్ నైట్ ఆ డ్రమ్ ని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో డంప్ చేశారు. హిరోషి మియానోకి 20 years ఇంప్రిజన్మెంట్, జో ఒగురాకి 10 years ఇన్ ప్రిజన్, షింజు మినాటికి 9 ఏళ్ల శిక్ష పడుతుంది. ఇంకా యశుషికి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. దానితో పాటు కంపెన్సేషన్ ద్వారా హిరోషి పేరెంట్స్ కి, జున్కో పేరెంట్స్ కి $8,000 ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలా హ్యూమన్ హిస్టరీలోనే ది మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ బ్రూటల్ కేస్ గా మారింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కమెంట్ చేయండి, అంటే ఈ కేసులో ఆ నిందితులకు పడ్డ శిక్ష అనేది ఫేరా కాదా అనేది. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని క్రేజీ వీడియోస్ మీ ముందుంటా. మీ క్రేజీ ఫ్యాక్ట్స్.